శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుశాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మాఘమాసంలో ఆ మాఘమాస వ్రత మహాత్మ్యం వలన, అంటే దాని యొక్క అది చేసేవారిని చూసిన, మాఘపురాణ శ్రవణం చేసిన అంటే విన్నా వాటన్నిటి వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి అనేకమైనటువంటి కథలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అటువంటిదే మరొక విషయాన్ని చెప్తూ క్రూర అనేటటువంటి ఆవిడ గురించి చెప్తూ ఉన్నారు. ఇందులో ఆ పేరులోనే ఉంది క్రూర అని. పూర్వకాలంలో క్రూర అనేటటువంటి ఒక స్త్రీ ఉండేది. ఈవిడ పేరుకు తగినటువంటి ఆవిడ చాలా క్రూరమైనటువంటి బుద్ధి కలిగినటువంటిది. ఆ చుట్టుపక్కల వాళ్ళతో కూడా అందరితో ఇప్పుడు తగాదాలు పోట్లాటలు అయినా కూడా అందరూ కూడా ఏదో పలకరిస్తూ ఉండేవాళ్ళు. అలాగే వీళ్ళు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబం వీళ్ళది. ఈవిడిది భర్త ఏమో వ్యవసాయం చేస్తుండేవాడు. తిండికి వాటికి ఏమీ లోట్లేదు. మరీ సంపన్నులు కాకపోయినా మంచి కుటుంబీకులు. వీళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వీడు కూడా ఆవిడ యొక్క కుమారుడే అయినా కూడా వీడి గుణాలన్నీ కూడా మంచివి. వీడికి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేవాడు. ఆవిడ పేరు ఎలా ఉందో అలాగే అందరితో పోట్లాడటమే కాదు, ఎవరికి కూడా ఒక మంచి పని చేసి పెట్టదు, ఎవరికి ఏ రకమైనటువంటి దానం చేయదు, ఎవరికి ఏ రకమైనటువంటి సహాయం చేయదు అటువంటి ఆవిడ. కానీ ఈ కొడుకు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండేవాడు. వీడు వాడికి వచ్చినట్టుగా అందరికీ సహాయం చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకుని చక్కగా గుణవంతుడని బుద్ధిమంతుడని పేరు తెచ్చుకుని ఉండేవాడు. ఈవిడ భర్త కూడా మంచివాడే కానీ ఈవిడికి విధేయుడు. అందుకని ఆయన ఏం చేయలేడు. ఈవిడ ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు. సరే, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ పిల్లాడికి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసిన తర్వాత కోడలు ఇంటికి వచ్చింది. ఆ కోడలు కూడా కొడుకు ఎలాంటి వాడు, కోడలు కూడా అలాంటిది. మంచి అమ్మాయి, చాలా సౌమ్యంగా ఉండేది. అత్తగారికి చక్కగా సేవలు చేస్తూ ఉండేది. ఆవిడికి ఎన్ని సేవలు చేసినా కూడా ఆవిడ మీ పోలాల అమావాస్య కథలో లాగా ఆవిడని తిట్టడం, ఎప్పుడు చూసినా కోడల్ని తిట్టడం, ఏం చేసినా కూడా మళ్ళీ చేయించడం, లేదంటే ఈవిడే ఏదైనా వస్తువులు పాడు చేసామంటాం, ఇలాగ నిత్యం కూడా హింసిస్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఆ సేవలు చేస్తూ ఉండేట. కానీ లోపల బాధపడుతూ ఉండేది. ఇలా బాధపడుతున్నటువంటి భార్యను చూసి ఒకరోజు అతను మా అమ్మతో ఒకసారి నేను మాట్లాడతానని చెప్పి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడట. ఎందుకమ్మా నీకు అంత కోపం? అన్నీ మంచిగానే చేస్తుంది కదా, నీకు బోళ్ళని సేవలు చేస్తుంది, అయినా కూడా నీకు ఎక్కడ కూడా నచ్చట్లేదు, ఉట్టుని అనవసరంగా తిడుతుంటావు, అలా తిట్టడం మంచిది కాదు కదా, ఆ అమ్మాయి కూడా ఒకళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, నీకు కనుక కూతురు ఉంటే అలా తిడతావా, అది ఇది అని చెప్పి వీడికి తోచిన రీతిలో వాళ్ళ అమ్మకి చెప్పాట. ఆవిడందిట, పెళ్ళం రాగానే బెల్లం అయిపోయిందా, ఇప్పుడు నా మీదకి వచ్చావు, నువ్వు నోరు మూసుకొని నీకంటే పెద్దదాన్ని నాకేం చేయాలో తెలుసు అని చెప్పి వీడిని కూడా నాలుగు తిట్టి పంపించేసిందిట. సరే, ఈ కుర్రాడు కూడా సౌమ్యుడు కాబట్టి వీడు కూడా ఏమీ చేయలేక భార్య దగ్గరికి వెళ్ళి, సరే నేను చెప్పాను కానీ మరి మా అమ్మ ఇలా మాట్లాడింది, సరే కానీలే ఏమన్నా కూడా ఓర్చుకో, ఏం చేస్తాం, నువ్వు చేసేది నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పాట. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ మామూలుగా ఆవిడ సేవలు ఆవిడ చేసుకుంటోంది. ఈవిడ మాత్రం ఎప్పుడైతే కొడుకు వచ్చి ఈ రకంగా చెప్పాడో కోడలే చెప్పించిందని చెప్పి ఈవిడ అనుకుంది. అందరూ అనుకునేట్టుగానే అనుకుని
ఇంకా ఆవిడకి కొంచెం డోస్ పెంచింది. ఆవిడ హింసించడంలో డోస్ పెంచింది. డోస్ పెంచిస్తే రోజు కూడా ఇంకా అప్పటిదాకా తిట్టేది, లేదంటే కనుక అంట్లు తోమేది, అంట్లు తోమగానే ఏదో ఈవిడ మళ్ళీ వెళ్ళి వాటిని పాడు చేసి వచ్చి మళ్ళీ తోమనేది, ఇలా పనులన్నీ ఎక్కువ చేసేది. ఇంకా దాన్ని దాటి ఇప్పుడు ఎప్పుడైతే ఈ పిల్లాడు కూడా వచ్చి ఈ మాట చెప్పాడో దాంతో చేయి చేసుకోవడం కూడా మొదలుపెట్టింది. కొట్టడం మొదలుపెట్టింది ఈవిడ. కొట్టడం మొదలుపెట్టేసరికి ఈవిడ కొట్టడం, ఆ అమ్మాయి ఏడవటం ఏదో చేయగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటమ్మా ఇది, ఎందుకు అమ్మాయిని హింసిస్తావు, అమ్మాయి అంతా మంచిగానే ఉంది కదా, నీతో ఎప్పుడు పోట్లాడినట్టు మేము చూడాల, నువ్వు పోట్లాడటం తప్పితే అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా సలహా ఇవ్వడానికి వస్తే వాళ్ళందరినీ కూడా మీరు నాకేం సలహా ఇవ్వట్లేదు, ఎప్పుడూ నా మొహం చూడకండి, మీరు పోండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా తరిమేసింది. సరే ఈ అమ్మాయి ఇలాగా చేసుకుంటూ ఉండగా ఒకసారి ఈ కోడల మీద తీవ్రమైనటువంటి కోపం వచ్చింది ఆవిడకి. వచ్చి ఆ అమ్మాయిని ఏం చేసిందంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి రూమ్లో పెట్టేసేసి, నీకు తిండి తిప్పలు లేకుండా ఇక్కడే నిర్బంధిస్తాను, చూస్తాను నీ పొగరు ఎలా తగ్గదో అని చెప్పి ఆ గదిలో పడేసింది. గదిలో పడేసి కొడుకును కూడా నువ్వు చూడటానికి వీలు లేదు అని చెప్పి వెళ్ళనీయకుండా ఆపేసిందిట. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే ఆ గదిలో ఉండిపోయింది. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, మొత్తం అలాగా 7 రోజుల పాటు నిర్బంధించి ఎటువంటి అన్నం కానీ మంచినీళ్ళు కానీ ఏమి ఇవ్వకుండా కూర్చుంటా. 7 రోజులు అయిపోయింది, భార్య ముఖం చూడలేదు, అసలు ఎలా ఉందో తెలియదు, లోపల నుంచి ఏమిటి చడి చప్పుడు వినబట్టలేదు, ఏమైందో ఏంటో అనే ఆత్రంతో ఈ కుర్రవాడు 9వ రోజున ఇంకా తట్టుకోలేక తలుపు తెరిచి చూసేట. చూస్తే అప్పటికే ఆ పిల్ల చచ్చిపోయింది లోపల, ప్రాణాలు కోల్పోయి. వెంటనే వీడు ఎప్పుడైతే అమ్మాయి చచ్చిపోయిందో వీడు బిగ్గరగా అరవటం మొదలుపెట్టేట. అరిచేసరికి ఈ తల్లి కూడా వచ్చిందట. వచ్చి ఆవిడ కూడా ఇదేమైనా ఈ కోడలు ఏమైనా వేషం వేస్తుందేమో అని చెప్పి మళ్ళీ చూసిందట. కానీ చచ్చిపోయింది ఆ పిల్ల. చచ్చిపోయేసరికి ఆవిడ కూడా జనాలందరి కోసం గట్టిగా పెద్దగా ఏడుస్తూ కూర్చుందట. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నానా తిట్లు తిట్టి అయినా కూడా సరే చేయవలసినటువంటి ఇదంతా కూడా చేసి ఆ పిల్లని దహనం చేసి అందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారట. ఎప్పుడైతే ఈ పిల్ల చచ్చిపోయిందో అప్పటి నుంచి ఇతను చాలా విచారంలో మునిగిపోయి ఏమీ పట్టనట్టుగా ఏమీ చేయకుండా ఇదంతా కూడా ఒక పిచ్చివాళ్ళగా తిరగడం మొదలుపెట్టి కొన్నాళ్ళకి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాట. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి గంగా తీరానికి వెళ్ళిపోయి కొంతకాలం పాటు ఆ శోకాన్ని అనుభవించి చివరికి అతను కూడా చచ్చిపోయాట. ఎప్పుడైతే కొడుకు కూడా చచ్చిపోయాడో అప్పుడు ఈ వీళ్ళలో మార్పు వచ్చిందిట. ఎందుకంటే కొడుకు కూడా చచ్చిపోయేసరికి ఏమో అందరూ చెప్పినా కూడా ఎప్పుడు వినలేదు, నేను నిజంగా తప్పు చేశానేమో, అందువల్ల అనవసరంగా కొడుకుని పోగొట్టుకున్నాను, బంగారం లాంటి కోడల్ని పోగొట్టుకున్నానని చెప్పి సరే ఇప్పుడు చేయగలిగింది కూడా ఏముంది, చేయగలిగింది కూడా ఏమీ లేదు, కొడుకు పోయాడు కోడలు పోయింది అని చెప్పి బాధపడుతూ ఈవిడ కూడా చివరిలో అంత బాధను అనుభవిస్తూ చివరికి ఈవిడ కూడా చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఈవిడ మొగుడు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా నరకానికి వెళ్ళారట. నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రకరకాల శిక్షలన్నీ వేశారట. ఇనప స్తంభాలని తాకించడం, అలాగే ఆశిపత్ర నరకం, రకరకాల శిక్షలు కొన్ని వేల సంవత్సరాలు అనుభవించిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా 2 పాముల్లాగా వచ్చి ఒక రావు చెట్టు యొక్క త్వరలో వాళ్ళు ఉంటూ ఉన్నారట. ఇలా ఉంటుండగా ధీరుడు ఉపధీరుడు అనేటటువంటి ఇద్దరు సజ్జనులు మంచివాళ్ళు, వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతానికి రావటం, ఆ ప్రాంతంలో చంపా నది అనేటటువంటి నది ఉండటం, దాంతో మాఘమాసంలో వాళ్ళు స్నానం చేసి వాళ్ళిద్దరూ కూడా ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళిద్దరూ కూడా పురాణం చెప్పుకుంటున్నట్ట. ఈ మాఘ పురాణం చెప్పుకుంటున్నట్ట. మాఘ పురాణం చెప్పుకుంటుంటే ఇవన్నీ కూడా ఆ త్వరలో ఉన్నటువంటి పాములు వాటి ప్రయత్నం లేకుండా అవి విన్న తర్వాత వెంటనే వాటికి మళ్ళీ మానవ దేహం రావటం, అలాగే స్మృతి కలగటం వెంటనే జరిగి వాళ్ళిద్దరు పాదాల మీద పడి, అయ్యా మీరేమి చదువుతున్నారో మాకు తెలియదు, కానీ ఇది విన్నంతనే మాకు ఇటువంటి రూపాలు కలిగాయి, పూర్వజన్మలో మాది ఈ రూపము, మేము చాలా క్రూరురాల్ని, నా పేరు కూడా క్రూరే, ఈ రకంగా నేను నా కోడల్ని నా కొడుకుని ఇద్దరిని కూడా చంపేసుకున్నాను, ఏమైందో తెలియదు, ఈరోజు మీరు చెప్పుకుంటున్నటువంటి ఈ పురాణం వల్ల మా ఇద్దరికి మా రూపాలు వచ్చాయి, ఇప్పటిదాకా సర్పాల్లాగా పడున్నాము అని చెప్పి చెప్పిందట. చెప్పిన తర్వాత వాళ్ళు అంటారట, మేము మాఘమాస పురాణాన్ని చెప్పుకుంటున్నాము, ఈ పురాణం విన్నవాళ్ళు కూడా ఆ శ్రీహరి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని చెప్పి చెప్పబడింది. సరే మళ్ళీ మీకేదో ఈ మానవ దేహాలు వచ్చి మానవ రూపం వచ్చింది కాబట్టి ఇక నుంచి బుద్ధి కలిగి ఉండి ఆ శ్రీహరిని సేవిస్తూ ఉంటే కనుక ఎప్పటికైనా మీరు కూడా తరించగలుగుతారు అని చెప్పి చెప్పారట. కాబట్టి ఇలాగా తప్పులు చేసినటువంటి మానవులే కాదు, ఏ రకమైనటువంటి ప్రాణి అయినా సరే, భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఈ మాఘమాసము యొక్క గొప్పదనం వలన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళందరూ కూడా
ఉద్ధరించబడినట్టుగా అనేకమైనటువంటి గాథలు మనకి తెలియజేస్తున్నాయని చెప్పి కృష్ణపద మహర్షి జహ్ను మహామునితో చెప్తూ ఉన్నారు. అలాగే మరొక అధ్యాయం కూడా చెప్పుకుందాం, ఎందుకంటే రేపటితో అయిపోతుంది కాబట్టి. ఇంకా ఇందులో మృగశృంగుడు అనేటటువంటి ఆయన యొక్క కథని చెప్తూ ఉన్నారు. పూర్వకాలంలో కుత్సుడు అనేటటువంటి బ్రాహ్మణుడు, ఆయన కర్దమముని అనేటటువంటి ఆయన ప్రజాపతి, అంటే ఆయన్ని బ్రహ్మగారి చేత సాక్షాత్తుగా బ్రహ్మగారి చేత సృష్టింపబడినటువంటి వాడు కర్దమముని అనేటువంటి ఆయన యొక్క కుమార్తెని ఈయన వివాహం చేసుకున్నాడు, ఈ కుత్సుడు అనేటటువంటి ఆయన. ఇలా వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత వీళ్ళకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి చక్కగా మంచి విద్యాబుద్ధులన్నీ నేర్పించాడు, వాడికి నేర్పాల్సినటువంటి వేదాంగాలన్నీ కూడా నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఆ పిల్లవాడు అన్నట్ట, మాఘమాసం రాబోతోంది కదా, నువ్వు చెప్పినటువంటి వేదముల్లో విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటే మాఘమాసం ఎంతో పవిత్రమైందని చెప్పి తెలిసింది. అందుకని ఈ మాఘమాసం అంతా కూడా నేను నదీ స్నానాలు చేస్తూ కొంత తీర్థయాత్ర చేసి దేశాటనం చేసి వస్తాను, 4 విషయాలు నాకు తెలుస్తాయని చెప్పి అన్నట్ట. తప్పకుండా వెళ్ళిరా అని చెప్పి ఆశీర్వదించి ఈయన పంపించేట. అప్పుడు ఈ పిల్లవాడు బయలుదేరి అలాగా మాఘమాసంలో విశేషమైనటువంటి తీర్థాలన్నీ కూడా సందర్శిస్తూ అక్కడ స్నానం చేస్తూ చివరికి కావేరి అనేది ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ మాఘమాసం కూడా ముగిసిందిట. ఇప్పుడు ఎందుకో శ్రీమన్నారాయణ గురించి ధ్యానిద్దాం, తపస్సు చేద్దామని చెప్పి అతను అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాట. వీళ్ళ నాన్నగారి పేరు కుత్సుడు, ఇతని పేరు కౌత్సుడు, ఆయన కుమారుడు కాబట్టి ఇతను అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఒక 4 సంవత్సరాల పాటు ఇతను తపస్సు చేశాట. అయితే తీవ్రమైనటువంటి తపస్సు, అంటే మధ్యలో ఇంకా దేనికి కూడా లేవటం అనేది లేదు, ఇంకా అలా కూర్చుండిపోయాడు, శిలలా కూర్చుండిపోయి ఇంకా ఏమీ లేవు, అంటే వాయుభక్షణమే, ఇంకా అంతే, ఏమీ లేదు, ఆహారం నీరు కానీ ఏమీ తాకుండా ఇలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఇలా చేస్తూ ఉండగా ఆ అటవీ ప్రాంతంలో అనేకమైనటువంటి లేళ్ళు దుప్పులు ఇవన్నీ కూడా వచ్చి అక్కడక్కడే తిరుగుతుండేవి. కానీ ఇతను చాలా మంచి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు కాబట్టి అక్కడ కదలిక ఉండదు, ఏమీ ఉండదు. దాంతో ఈ జంతువులన్నీ కూడా ఎప్పుడైనా వచ్చి వాటికి దొరదగానే ఏదైనా పెడితే అవన్నీ కూడా అంటే వాటికి సహజ లక్షణం ఏంటంటే ఏదైనా గోడకో లేదంటే అక్కడ ఉన్నటువంటి బండకో రుద్దుకుంటూ ఉంటాయి. అలాగే ఈయనకు వేసి రుద్దుకుంటూ ఉండేవిట వాటి కొమ్ముల్ని. కాబట్టి మృగముల యొక్క శృంగముల యొక్క రాపిడితో ఈయన్ని రుద్దుకున్నాయి కాబట్టి ఈయన చర్మం అంతా కూడా చిట్లి, ఎక్కడైతే అవి రుద్దుకున్నాయో అవన్నీ చిట్లి రక్తం కారిపోతూ ఉండేది. అయినా కూడా ఈయన తపస్సు మాత్రం ఎక్కడ బహిర్ముఖుడు అవ్వలేదు. తీవ్రమైనటువంటి ఆ హరి మీద ధ్యానంతో అలాగే తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తుంటే అప్పుడు శ్రీహరి ఇంకా ప్రత్యక్షమయ్యి, చాలా గొప్ప తపస్సు చేసావయ్యా, ఏం కోరుకుంటావు, ఏం కావాలి నీకు అని చెప్పి అడిగట. స్వామి, ఏం అక్కర్లేదు, నేను మాఘమాసం విశేషంగా నీ అనుగ్రహం కోసం అన్ని తీర్థాల్లో సేవ చేసిన తర్వాత నాకు ఎందుకో ఇలాగా ఇక్కడ కూర్చొని నేను గురించి ధ్యానం చేయాలనిపించింది, ఈ ధ్యానం చేసుకున్నాను అన్నట్ట. సరే, ఏదైనా కోరుకో, వరమిస్తాను అన్నట్ట. మాఘమాసం అంటూ బయలుదేరినటువంటి నాకు ఈ రోజున నీ దర్శనమైంది కాబట్టి అంత గొప్ప ఫలితాన్ని నాకు వచ్చింది. అలాగే మానవులందరూ కూడా దాన్ని చూసి తరించాలి కాబట్టి నువ్వు ఈ ప్రదేశంలోనే శాశ్వతంగా ఇక్కడ వెలిసి భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చు అన్నట్ట. అది శ్రీరంగనాథధామై అది అప్పటి నుంచి వెలుగొందుతుందిట. కాబట్టి ఆ శ్రీమన్నారాయణ ఆయన యొక్క ప్రార్థనను అనుభవించి అంగీకరించి అక్కడ ఆయన వెలిశాడు. ఈ కౌత్సుడు ఇంకా ఆయన చెప్పాట, చాలా కష్టపడి తపస్సు చేశావు, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు, ఎందుకంటే నీకు మంచి ఫలితం వచ్చింది కదా, ఇక ఇంటికి వెళ్ళు. అలాగే ఇక నుంచి నీ పేరు కౌత్సుడు కాదు, మృగముల యొక్క శృంగముల చేత నువ్వు రాపిడి చేయబడ్డవాడు కాబట్టి నీ పేరు మృగశృంగుడు అని చెప్పాట. ఈ పిల్లవాడు సరే వచ్చేసాట, ఇంటికి వచ్చేసాట. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడో 5 ఏళ్ల క్రితం వెళ్ళినటువంటి పిల్లవాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులకి ఆ కుత్సుడికి జరిగినటువంటి విషయం అంతా తల్లిదండ్రులతో చెప్పాట. వాళ్ళు కూడా ఆనందించి, గొప్పవాడిలా శ్రీహరి దర్శనం చేసుకున్నవాడంటే మామూలు విషయం కాదు, ఏదైనా నువ్వు చాలా అదృష్టవంతుడు, అలాగే నిన్ను కన్నటువంటి మేము అదృష్టవంతులు, సరే ఇక నీకు వివాహం అది చేస్తామని చెప్పి అడిగట. అతను కూడా సరే అనుకూలమైన వతి కనుక దొరికితే నేను తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పాట. సరే, వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి వారి యొక్క బ్రాహ్మణుడి యొక్క కుమార్తె, ఆమె పేరు సుశీల, పేరు తగిలినటువంటి స్త్రీ ఆవిడ. ఆ సుశీలనిచ్చి ఇతనికి పెళ్లి చేశారు. పెళ్లి చేద్దామని చెప్పి అనుకున్నారు, ఆ సుశీలకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆ సుశీల అంతా వివాహానికి అన్నీ కూడా అయిపోయింది, వచ్చే నెలలోనూ వివాహం అని చెప్పి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత ఈ పిల్ల ఒకరోజు ఈ సుశీల వాళ్ళ ఇద్దరి స్నేహితురాన్ని
చే స్నేహితులతోటి కలిసి అమ్మాయి కాసేపు వాళ్ళు అందరూ కూడా బయటికి వెళ్ళారట. బయటికి వెళ్ళిన తర్వాత ఒక నది కనిపించింది. వీళ్ళందరూ కూడా నదీ స్నానం చేద్దాం అనుకున్నారు. వీళ్ళందరూ కూడా నదీ స్నానం చేశారు. నదీ స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వన ప్రాంతంలో వీళ్ళందరూ కూడా కాసేపు ఆడుకుంటూ ఉన్నారట. వీళ్ళ దురదృష్టానికి ఒక మదపు టేనుగు ఆ క్షణంలో అక్కడికి వచ్చిందట. వచ్చినటువంటి మదపు టేనుగు వీళ్ళని చూసి గింకరిస్తూ వీళ్ళ వెనకాల పడింది. వీళ్ళు భయంతో పరిగెత్తడంలో అలా పరిగెడుతూ ఒక దిగుడు బావి, అంటే దానికి ఎటువంటి ఇది ఉండదు, కింద బావిలాగా ఉంటుంది, అటువంటి ప్రదేశానికి వచ్చేసరి వీళ్ళకి తెలియదు. ముగ్గురు కూడా అందులో పడిపోయి అందరూ చచ్చిపోయారు. ఆ దిగుడు బావిలో పడి చచ్చిపోయారు. సరే, ఈ విషయం ఓ 2 రోజులకో 3 రోజులకో తెలిసింది. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు రాలేదు. వెతుకుతూ చివరికి ఆ దిగుడు బావిలో వీళ్ళ శరీరాలన్నీ కనిపించిన తర్వాత ఆ శరీరాలను వెలికి తీసి ఈ విషయాన్ని వీళ్ళు కాబోయేటటువంటి వియ్యాల వారికి కూడా తెలియజేశారట. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఈ మృగశృంగుడు వెంటనే ఆ ఊరు వచ్చి ఆయన వీళ్ళ శరీరాలన్నింటినీ కూడా ముందర భద్రపరిచి ఉంచండి, నేను ఏదైనా నా ప్రయత్నం చేసి వస్తాను, ఒక 2 రోజుల పాటు ఇలాగే భద్రంగా మీ దగ్గర ఉంచండి అని వాళ్ళకి చెప్పి ఈయన అక్కడి నుంచి బయలుదేరి ఏ శ్రీహరి యొక్క అనుగ్రహం అయితే నాకు కలిగిందో, అంటే నేను కోరుకోలేదు కానీ అనుగ్రహం కలిగింది, అటువంటి శ్రీహరిని ఇప్పుడు ప్రార్థిస్తాను, ఏదైనా ఆయనే దీనికి పరిష్కారం చూపిస్తాడు అని ఈయన వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానమగ్నుడై ఒక ప్రదేశంలో, ఏకాంత ప్రదేశంలో ధ్యానమగ్నుడై ఉండిపోయాట. ధ్యానమగ్నుడై కూర్చున్న తర్వాత ఒక రోజంతా కూడా ఈయనలా ధ్యానంలో ఉండగా మర్నాడు ఏ మదపు టేనుగు వల్ల వాళ్ళందరూ చచ్చిపోయారో, ఆ ముగ్గురు చచ్చిపోయారో, ఆ మదపు టేనుగే మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చిందిట, ఘీంకరిస్తూ వచ్చిందిట. ఈయన కదలకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. కూర్చున్న తర్వాత ఆ మదపు టేనుగు ఈయన ఏదో చేద్దామని దగ్గరికి వచ్చింది, కానీ ఈయన్ని ఏమీ చేయలేదు. ఎప్పుడైతే ఈయన చూసిందో వెంటనే కాళ్ళు 2 కిందకి వంచేసి ఈయనకి నమస్కారం చేసిన తొండంతో, ఈయన తొండంతో లేపు కూర్చున్న వాడిని కూర్చున్నట్టుగా తన మీద కూర్చోబెట్టుకుందట. వెంటనే ఎప్పుడైతే అది తొండంతో తన మీద కూర్చోబెట్టుకుందో, మోపు మీద కూర్చోబెట్టుకుందో, వెంటనే ఈయనకి బహిర్ముఖుడయ్యి వెంటనే చేత్తోటి ఆ ఏనుగుని స్పర్శించగానే వెంటనే అది దానికి శాప విమోచనం కలిగి అది ఒక దివ్యమైనటువంటి గంధర్వ రూపాన్ని పొందింది. నేను ఒక గంధర్వుణ్ణి, నేను శాప కారణంగా ఇలాగా ఏనుగులాగా ఉండి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అందరినీ, ఏదైనా నీ వల్ల నాకు ఇలా ఈ మోక్షం వచ్చింది, కృతజ్ఞుడిని, మళ్ళీ నా రూపం నాకు వచ్చింది అని నమస్కరించి తనకు వెళ్ళిపోతూ, నువ్వు ఎందుకోసం ఇక్కడ ఇది చేస్తున్నావో చెప్పు అన్నట్టు. అప్పుడు ఈయన జరిగినటువంటి విషయం ఉందని చెప్తే, నువ్వు ప్రార్థించవలసింది విష్ణువుని కాదు, నువ్వు యముణ్ణి ప్రార్థించు, తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు అని ఆ గంధర్వుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యమధర్మరాజుని ఉద్దేశించి ఈయన తపస్సు చేయటం మొదలుపెట్టాట. అప్పుడు యముడు కూడా ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమన్నట్ట. ఈయన ముందర నేను చేసుకోపోయేటటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి యొక్క 2 స్నేహితుల్ని ముందర వాళ్ళిద్దరిని బతికించమని అడిగాట. యముడు కూడా అసలు పోయిన వాళ్ళకి మళ్ళీ బతికించడం అనేటటువంటి ఉండదు, అయినా కూడా విచిత్రమైనటువంటి కోరుతున్నావు, నువ్వు చేసుకోవాలన్నటువంటి అమ్మాయిని బతికించమంటాం, పోనీ అర్థం ఉంది, వాళ్ళిద్దరి స్నేహితులను ఎందుకు బతికించాలనుకుంటున్నావు అన్నట్ట. ఈయనన్నట్ట వాళ్ళిద్దరూ రావడానికి కారకురాలు ఈవిడ వల్లే వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు, అందువల్ల ముందర వాళ్ళిద్దరిని బతికించండి అని అడిగట. వెంటనే ఈయన యొక్క ఇటువంటి స్వార్థం లేనటువంటి ఈయన దాన్ని చాలా మెచ్చుకొని వెంటనే ఆయన తప్పకుండా ఆ ముగ్గురిని కూడా బతికిస్తాను అని వాళ్ళ ముగ్గురిని మళ్ళీ తిరిగి వాళ్ళ ఆయువు వాళ్ళకి ఇచ్చట. వెంటనే వాళ్ళందరూ కూడా ఆ పడుకున్నట్టుగా లేచి వాళ్ళ ముగ్గురు కూర్చునేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూశారు. ఈయన ఎక్కడికో వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే వాళ్ళు మెల్లగా కథలు చెప్పడం మొదలుపెట్టారట. మేము విన్నాళ్ళు కూడా నరకానికి వెళ్ళాము, అక్కడ అనేక మంది శిక్షలను పొందుతున్నారు, వాళ్ళందరూ ఈ ఫలానా శిక్షలు పొందుతున్నారు, నరక విశేషాలన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారట. ఈ లోపల ఈయన తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈయనకు కూడా నమస్కరించిన తర్వాత అక్కడ వెంటనే ముందర స్నానాలు చేయమని చెప్పారట. నదీ స్నానం చేయమని తర్వాత వాళ్ళందరూ కూడా నదీ స్నానాలు చేసి భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాత ఈయన ఇంకా తిరిగి వెళ్ళిపోదామని వచ్చేసి వాళ్ళ ఇంటికి పంపించేసిన తర్వాత ఈయన కూడా తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి ఇలా పునర్జీవితురాలైంది, ఆమె స్నేహితురాలు కూడా బతికారు అని చెప్పాట. వాళ్ళు అన్నట్టు బాగానే ఉంది, అయితే నీకు వేరే అమ్మాయితో వివాహం చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇలా వివాహం అనుకోగానే అమ్మాయికి ఇలా అవ్వడం, అమ్మాయి చనిపోవడం, ఇవన్నీ కూడా శుభశకనంలాగా తోచట్లేదు,
కాబట్టి వేరే అమ్మాయితో నీకు వివాహం చేద్దామని చెప్పి అనుకున్నావు అన్నట్ట. ఈయన అన్నట్ట, కాదు కాదు, నేను అమ్మాయినే వివాహం చేసుకుంటాను, వేరే వాళ్ళని నేను వివాహం చేసుకుని ఆ అమ్మాయితోనే వివాహం చేయండి అన్నట్టు. సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఆ వివాహం అంటే మళ్ళీ అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపిద్దాం అని చెప్పి అనుకున్న తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క స్నేహితులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వచ్చి, మేము కూడా నిన్నే వివాహం చేసుకుంటాం, మమ్మల్ని నువ్వు వివాహం చేసుకో అని చెప్పి వాళ్ళు అద్దరు అడిగారట. ఈయనన్నట్ట, వివాహం అనేటటువంటిది ఒక్కళ్ళతోనే జరగాలి, అంతేగాని ముగ్గురిని నలుగురిని చేసుకోవటం అనేటటువంటిది సాధ్యం కాదు, అది తప్పు కూడా, అందుకని నేను అలా చేసుకోలేను. సుశీల అనేటటువంటి ఆవిడతో ముందరే నా వివాహం నిశ్చయింపబడింది కాబట్టి ఆవిడని వివాహం చేసుకుంటా కానీ మిమ్మల్ని వివాహం చేసుకున్నట్ట. వాళ్ళన్నట్ట, మేము నీ వల్ల ప్రాణాలని పొందాం కాబట్టి మాకు జన్మ అంటూ ఇచ్చింది నువ్వే, కాబట్టి నువ్వే వివాహం చేసుకోవాలి, మేము ఇంకా ఎవరి ఆధీనంలోకి వెళ్ళాం, మాకు జన్మనిచ్చావు కాబట్టి. అంతేకాదు ఈ విషయం గురించి మేము సుశీలతో కూడా మాట్లాడాం, సుశీలకు కూడా ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు. అందులో గతంలో బోల్డంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతోమందిని వివాహం చేసుకున్నారు, నువ్వు బ్రాహ్మణుడివే అయినా కూడా బ్రాహ్మణుల్లో కూడా చాలామందిని చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, కాబట్టి అందులో ఏం తప్పులేదు. ఏదైనా సరే మాకు మళ్ళీ తిరిగి పునర్జన్మనిచ్చినటువంటి నీ పాదాలకే మా జీవితంతో కూడా అంకితం, నీతో మేము వేరే ఏమి కోరుకోవట్లా, మా మెడలో తాలి కట్టంతే, మీ భార్యలాగా ఉంటాం, నువ్వు సుశీలతోనే కాపురం చేయి, మాకు అభ్యంతరం లేదు, కానీ మీ వేరే వాళ్ళ దగ్గర మాత్రం వేరే వాళ్ళ ఆశ్రయంలో ఉండము మేము అని చెప్పి వాళ్ళిద్దరు కూడా నిర్ణయించారట. సరే, పెద్దలందరూ కూడా ఆలోచించిన తర్వాత వాళ్ళు చెప్పేది కూడా సబబుగానే ఉంది కాబట్టి వివాహం చేయమంటే ఇప్పుడు ఈ ముగ్గురితో వీరికి వివాహం చేసేట. ఎప్పుడైతే ఈ విషయం అంతా కూడా జిహ్నుమన మహర్షి జిహ్నుమునికి ఆ గుత్సమన మహర్షి చెప్తూ ఉన్నారో, వ్యాస మహర్షి వశిష్ఠుడు ఆ దిలీప్ చక్రవర్తికి చెప్తున్నాడు. వెంటనే ఈయన కూడా ఆ దిలీప్ చక్రవర్తి అడిగట, ఏమండి 2 విషయాలు చెప్పారు. ఒకటి, చనిపోయినటువంటి వాడు మళ్ళీ వాళ్ళకి ప్రాణదానం చేశారని చెప్పాడు యముడు. అది ఎలా సాధ్యమైంది? సాధారణంగా ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణం ఇవ్వడు కదా, అంటే ఏదో ఎక్కడో ఒకసారి ఆ సత్యవతి కథలో ఇచ్చాడు కానీ ఎక్కడా ఇవ్వడు కదా, అదొకటి. అలాగే ముగ్గురుని పెళ్లి చేసుకోవటం అనేటటువంటిది క్షత్రియులకైతే ధర్మమే, బ్రాహ్మణుడికి ఆ ధర్మం అనేటటువంటిది నిర్దేశింపబడలేదు. అందులో ఒకళ్ళు ఉండగా ఒకళ్ళు చేసుకోవటం అనేటటువంటిది అసలు లేదు, ఏదో భార్య పోతే అటువంటి వాడు చేసుకున్నాడంటే అర్థం ఉంది. ముగ్గురిని ఏకకాలంలో పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది అది ధర్మం ఎలా అయింది? ఇంత వేదాంగాలు చదువుకున్న వాడికి ఈ 2 నాకు సందేహాలుగా ఉన్నాయి, ముందర వీటిని తీర్చండి అన్నట్ట. అంటే అప్పుడు మళ్ళీ వశిష్ఠుడు చెప్తూ అన్నట్ట, యముడు కూడా తిరిగి ప్రాణాలు ఇచ్చేసినటువంటి సందర్భాలు ఒక్క సత్యవ్రతుడి యొక్క కథలోనే కాకుండా మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి. అలాగే ఎందుకంటే ఒకానొక సందర్భంలో యముడు ఒక పుష్కరుడు అనేటటువంటి వాడికి టైం అయిపోయింది, వాడిని తీసుకురమ్మని చెప్పి పాశాన్ని పంపించాడు, యమభటులను పంపించాడు. వాళ్ళు ఏం చేశారంటే పొరపాటున పుష్కరుని కాకుండా ఇంకోని తీసుకొచ్చారు. ఇంకోని తీసుకురాగానే వాడు నరకానికి ఎప్పుడైతే వచ్చాడో చిత్రపుత్రుడు ఆయన చిట్టా ఓపెన్ చేస్తే కనుక దానిలో ఏ తప్పు కనపడలేదు. వెంటనే వాడు జరిగినటువంటి తప్పు తెలుసుకున్నారు. జరిగినటువంటి తప్పు తీసుకుని వెంటనే యమధర్మరాజు గారితో ఈ విషయం చెప్పారు. వెంటనే యమధర్మరాజు గారు, పొరపాటున ఈ పని జరిగింది కాబట్టి మళ్ళీ నిన్ను తిరిగి భూలోకానికి పంపించేస్తాం అని చెప్పి భూలోకానికి పంపించేశాడు. ఆయన్ని పంపించడమే కాదు, ఏ కారణం చేత అయితే పుష్కరుడు రావాల్సినటువంటి వాడు వాడికి అది తప్పిపోయింది, ఆ గండం తప్పిపోయింది కాబట్టి వాడికి కూడా మరి కొంతకాలం వాడు బతికేటట్టుగా మళ్ళీ వాడికి కొనసాగింపు కలిగింది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మళ్ళీ యముడు అలాగా కొంతమంది జీవుల్ని మళ్ళీ వెనక్కి పంపించాడయ్యా, అందులో తప్పేం లేదు. అలాగే ఈ సుశీల రావటంలో ఇదేంటంటే ఆ కుర్రవాడు చాలా భక్తుడు, సాక్షాత్తు విష్ణుమూర్తే ప్రత్యక్షమైనా కూడా ఎటువంటి వరాన్ని కోరుకోలేదు వాడు, అదొక కారణం. తర్వాత మాఘమాసం అంతా కూడా గొప్ప పుణ్యాన్ని సంపాదించాడు. అలాగే ఆ పిల్ల కూడా సుశీల కూడా చాలా ఉత్తమరాలు, ఆ అమ్మాయి కూడా చాలా మంచిది, ఆ అమ్మాయి కూడా చేసినటువంటి తప్పు ఏమీ లేదు, విధివశం అలా జరిగింది. కాబట్టి ఆ గంధర్వుడికి శాపం ఉండటం వల్ల ఆ గంధర్వుడు వెంటపడటం, అమ్మాయి చనిపోవడం జరిగింది. అందువల్ల మళ్ళీ యముడు తను బతికిచ్చాడు. బతికిచ్చేటప్పుడు కూడా సుశీలనే కోరుకునే ఉంటే కనుక యమధర్మరాజు ఏం చేసేవాడో తెలియదు. యమధర్మరాజు గారు ఆయన ధర్మరాజు అంటే ధర్మరాజు, ధర్మానికే పాటు ఆయన ఎప్పుడు నిలబడతాడు. ఎప్పుడైతే వాడు ఎటువంటి అపేక్ష లేకుండా వాళ్ళిద్దరినీ బతికించాలని కోరుకున్నాడో వెంటనే ధర్మరాజు గారు మెచ్చుకుని ప్రాణాలను ఇచ్చేశాడు. కాబట్టి నీ మొదటి సందేహం. ఇంకా రెండవది, ఇలాగా ముగ్గురిని చేసుకున్నారు అనేటటువంటిది తప్పు కదా అని చెప్పి అంటున్నావు. మనకి వివాహంలో 7 రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి, ఇదొక ప్రక్రియ అని నువ్వు అనుకోవాలి.
ఎందుకంటే 7 రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయట. అదేంటంటే బ్రహ్మ వివాహం అనేటటువంటిది ఒకటి. అంటే బ్రాహ్మణ కన్యని చక్కగా అలంకరించి ఆమెకి తగినటువంటి వరుడికి వేదాంగములు చదువుకున్నటువంటి ఉత్తమమైనటువంటి వాడికి ఇచ్చి వివాహం చేయటం బ్రహ్మ వివాహం అంటారట. అలాగే యజ్ఞము ఇవన్నీ చేసేటప్పుడు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు పక్కన భార్య అనేటటువంటి తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కనుక భార్య లేకపోతే కనుక అతనికి ఆ యజ్ఞము చేయటానికి యజ్ఞ అవసరార్థం భారీగా ఉండటానికి కన్యనిచ్చి వివాహం చేయటం అనేటటువంటి దైవ వివాహం అంటారట. అలాగే పెళ్లి కుమారుని నుండి గోవుల్ని తీసుకుని దానికి బదులుగా ఈ కన్యనిచ్చి వివాహం చేయటాన్ని ఆర్ష వివాహం అంటారట. ధర్మం కోసం కలిసి ఉండమని చెప్పి చేసేటటువంటి వివాహం ఏదైతే ఉందో అది ప్రజాపత్య వివాహం అని చెప్పి అంటారట. అంటే మన వివాహాలన్నీ కూడా అటువంటి ప్రజాపత్య వివాహాలు. అలాగే ధనమును తీసుకుని కన్యనిచ్చి వివాహం చేయటాన్ని అంటే కన్యాశుల్కం తీసుకోవటం అనేటువంటిది అసురము అంటారట. అలాగే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుని జీవితం కూడా కలిసి ఉండడానికి నిర్ణయించుకుని చేసుకునేటటువంటి ప్రేమ వివాహం ఏందో అది గాంధర్వ వివాహం. బలవంతంగా కన్యనెత్తుపై చేసుకునేటటువంటి వివాహం ఏదైతే ఉందో రాక్షస వివాహం, అది రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు అలాగే ఎత్తుకెళ్ళిపోయి చేసుకున్నాడు. కాబట్టి ఇన్ని రకాల వివాహాలు ఉన్నాయ్యా. కాబట్టి వివాహం అంటే కేవలం ఒక రకం కాదు, ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ఇది ధర్మబద్ధమే అవుతుంది, కానీ ఇదేం అధర్మం అవ్వదు అని చెప్పి మళ్ళీ ఆయనకి దిలీప్ చక్రవర్తికి క్లారిటీ ఇచ్చిన తర్వాత సరే మళ్ళీ కొనసాగించండి, ఇంక తర్వాత ఏమైందని చెప్పి మళ్ళీ కొనసాగించమని చెప్పి అడిగాట. సరే ఈ రకంగా మృగశృంగుడు 3 భార్యల్ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఆనందంగా జీవితాన్ని గడుపుతూ సుశీల అనేటటువంటి అంటే ఆమె వల్ల ఈయనకి ఒక కుమారుడు కలిగాడు. ఆ సుశీల అనేటటువంటి ఆవిడకి ఈ మృగశృంగుడికి ఒక కుమారుడు కలిగారు. ఆ కుమారుడి పేరు మృకండు అని చెప్పి ఆ పిల్లవాడికి పేరు పెట్టుకున్నారు. ఈ మృకండు కూడా తండ్రి గారి దగ్గర వేదాంగాలన్నీ నేర్చుకున్నాడు, చక్కని గుణవంతుడు. ఇతను కూడా చాలా గొప్పవాడయ్యాడు ఈ మృకండు అనేటటువంటి వాడు. ఈ మృకండు అనేటటువంటి వాడిని ఈయన విద్యాబుద్ధులన్నీ కూడా కొన్ని నేర్పిన తర్వాత మళ్ళీ ఒక గురువు గారి దగ్గర పంపించారు. ఎందుకంటే ఎవరైనా సరే గురువులు కూడా వేరే గురువు దగ్గర పంపిస్తారు. అలా పంపించిన తర్వాత వాడు చక్కగా యవ్వనంలోనే నేర్చుకోవాల్సినటువంటి విద్యలన్నీ కూడా నేర్చేసుకున్న తర్వాత ఆ గురువు గారు కూడా వీడిని తిరిగి ఇంటికి పంపించేసిన తర్వాత ఈ మృగశృంగుడు ఇంటికి వచ్చిన తర్వాత మరుద్వతి అనేటటువంటి ఆమెతోటి ఈ పిల్లవాడికి మృకండుడికి వివాహం చేశారు. అంటే మరుద్వతి మృకండు ఇద్దరు కూడా ఇప్పుడు భార్యాభర్తలు. అలాగే మిగిలినటువంటి భార్యలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 2 పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు. ఇన్ని చేసినా కూడా ఈ మృగశృంగుడు మాత్రం ఆ విష్ణు భక్తిని మారలేదు. ఎప్పుడు నిరంతరం కూడా విష్ణు భక్తి, అలాగే మాఘమాస వ్రతాలు చేయటం, మాఘమాసంలో నదీ స్నానాలు చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇలా ఆయన చేయటమే కాకుండా కుటుంబ అందరితో కూడా ఇవన్నీ కూడా ఆచరింపజేస్తూ ఉన్నాడు. ఇలా చాలా కాలం చేసిన తర్వాత ఆయన వృద్ధాప్యంలో ఇంకా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ కూడా విష్ణువుని ఆయన ప్రార్థిస్తూ చివరికి విష్ణువు యొక్క పాదాలని చేరిపోయాడు. ఇంకా ఈ మృగశృంగుడు ఎప్పుడైతే తండ్రి అలా వానప్రస్థానికి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఈ మృకండు మీద ఈ కుటుంబ పోషణాభారం అంతా కూడా పడింది. కుటుంబ పోషణాభారం అంతా కూడా పడి అంటే 3 తల్లులు, ఆయన అమ్మ ఒకటి, 2 పిన్నిలు పోని వాళ్ళు, అలాగే తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు, ఈ సంసార లంపటంలో ఆయన కూడా ఇరుక్కొని ఆ సంసారానికి ఈయన పోషిస్తూ ఈయన చేయగలిగింది ఈయన చేస్తూ వివాహం చేసుకున్నటువంటి భార్యతో జీవితాన్ని గడుపుతూ కాలం గడిచిపోతూ ఉంది. కానీ ఈయన ఒకటి కుటుంబం కోసం ఎక్కువ కష్టపడాల్సి రావడం, దానివల్ల ఇతరములైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవటం అనేటటువంటి దీనికి కొంచెం అసంతృప్తిగా ఉండేది. మా నాన్నగారు చాలా గొప్పగా సమయాన్ని అంతా కూడా దానికి కేటాయించేవాళ్ళు, నేను అంత కేటాయించలేకపోతున్నాను అని చెప్పి ఈయన అనుకునేవాడు. అలాగే ఈయనకి ఇంకో బాధ ఏంటంటే పిల్లలు పుట్టట్లేదు. సో పిల్లలు పుట్టట్లేదు అనేటటువంటి బాధ ఒకటి. ఈ 2 బాధలతోటి ఈయన సరే కాశీ అనేటటువంటిది పుణ్యక్షేత్రం, ఆ క్షేత్రానికి వెళ్ళటం వల్ల ఆ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాదు ఆది భిక్షు అయినటువంటి
ఆ పరమేశ్వరుడు ఇవ్వలేనటువంటిది కూడా ఏమీ లేదు, కాబట్టి నేను వెళ్ళి ఆయన్ని వేడుకుంటాను, నాకు పుత్ర సంతానం కలగజేయమని చెప్పని అనుకుని ఆ తల్లులకు కూడా ఇది ఇష్టమైనటువంటిది. ఎందుకంటే కాశీ దర్శనం అనేటువంటిది అప్పట్లో కాశీ ప్రయాణం కానీ ఏదైనా కూడా అందరికీ ఇష్టమైనటువంటిది. వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా తప్పకుండా మేము కూడా వస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆయన ముగ్గురు తల్లుల్ని తీసుకుని భార్యతో సహా ఈయన మృకండు బయలుదేరి కాశీ క్షేత్రానికి వెళ్ళాట. కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ క్షేత్రంలోనే ఉంటూ అక్కడ ఉన్నటువంటి మణికర్ణిక ఘట్టంలోనూ వాటన్నిటిలో కూడా స్నానాదులన్నీ కూడా చేసుకుని ఆ పరమేశ్వరుణ్ణి ముందర దర్శించి విశ్వనాథుని దర్శించుకుని ఈయనే స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ అభిషేకాలు చేద్దామని చెప్పి ఈయన ఒక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించట. అది మృకండేశ్వర లింగం అని చెప్పి ఇప్పటికి కూడా ఉంది. ఆ మృకండేశ్వర లింగానికి ఈయన రోజు కూడా అభిషేకం చేస్తూ ఈయన శివుడి యొక్క అనుగ్రహం కోసం అక్కడే ఉన్నాడు. అలాగే ఈయన భార్య పేరు మీద కూడా ఒక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారట. ఈ రకంగా సంవత్సర కాలం పాటు వీళ్ళు అక్కడే ఉండిపోయి రోజు నిత్యం కూడా ఎప్పుడు కూడా ఆ శివుడికి అభిషేకం చేయడం, లేదంటే శివుడికి అర్చన చేసుకోవడం, ఆయన సన్నిధిలోనే ఉండిపోవటం, ఇదే వీళ్ళ యొక్క ఇది. ఈ ఆయనతో పాటు వచ్చినటువంటి ముగ్గురు తల్లులు కూడా ఒకరోజు గంగా నదిలో స్నానం చేస్తూ ప్రాణాలు వదిలిపెట్టేశారట. కాశీ క్షేత్రంలో అందులో గంగా నదిలో స్నానం చేస్తూ ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళకు కూడా మోక్షం వచ్చింది. వాళ్ళ ముగ్గురు కూడా ముక్తిని పొందారు. వాళ్ళ ముగ్గురికి కూడా ఆ కాశీ క్షేత్రంలో ఆయన చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా చేసేసాట. చేసిన తర్వాత సంవత్సర కాలం అయిపోయింది, విశ్వనాథుడిని సేవిస్తున్నాడు, అయినా కూడా ఇంకా ఎటువంటి ఫలితం రాలేదు, ఏమీ కలగలేదు అని సరే తల్లులు కూడా వెళ్ళిపోయిన తర్వాత భార్య ఒక్కతే ఉంది. ఆయన అన్నట్ట, నేను ఇంకా ఆ విశ్వనాథుని గురించి తపస్సు చేస్తాను కొన్ని సంవత్సరాల పాటు, ఎప్పటిదాకా ఆయన అనుగ్రహం కలదో అప్పటిదాకా నేను తపస్సు చేస్తాను, నువ్వు ఒక్కదానివి జాగ్రత్తగా ఉండని చెప్పి ఈయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి తపస్సు తర్వాత ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అని చెప్పి అన్నట్ట. ఈయన కావాల్సింది నాకేమీ లేదు స్వామి, పుత్ర సంతానం కావాలి, కాబట్టి ఆ పుత్ర సంతానం కోసమే నేను ఈ కాశీక్షేత్రానికి రావటం, ఇలాగే నిన్ను ప్రతిష్ఠించడం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. నేను చేసినటువంటి అధర్మం ఏమీ లేదు, మరి నాకెందుకు ఏ లోపం ఉందో తెలియదు, కానీ నాకు ఇంతవరకు పుత్ర సంతానం కలగలేదు అని చెప్పి అన్నట్ట. అంటే ఆయన అన్నట్ట, సరే నీకు పుత్ర సంతానం ఇస్తానయ్యా, 2 ఛాయిస్లు. ఒకటి అమ్మాయి కానీ వైధవ్యంతో ఉంటుంది, జీవితాంతం భరించాలి, అటువంటి అమ్మాయిని ఇమ్మంటావా, లేదా అబ్బాయిని ఇస్తాను కానీ వాడు షోడశ వర్షమే, వాడికి 16 ఏళ్ళ తర్వాత వాడు చచ్చిపోతాడు, అటువంటి అబ్బాయి కావాలా, ఏది కావాలో కోరుకో, అటువంటి పుత్ర సంతానాన్ని నీకు ఇస్తాను, ఎందుకంటే నీకు పుత్ర సంతానం లేదు నీ యోగంలో, అయినా కూడా నన్ను అడిగావు కాబట్టి నేను ఇస్తాను అన్నట్ట. ఆయన అన్నట్ట, పరమేశ్వర నిన్నేదో నేను కోరుకుంటే నాకు ఇలాంటి టెస్ట్ పెట్టావు అని చెప్పి, సరే నాకు అటువంటి వైధవ్యంతో ఉన్నటువంటి కూతురిని చూస్తే నేను బతకలేను, ఆ అమ్మాయి ఎక్కువ రోజులు బతికినా కూడా, అందుకని నాకు అక్కర్లేదు, నాకు అలా దీర్ఘాయువు లేనటువంటి కుమారుణ్ణే నాకు ప్రసాదించు అని చెప్పి ఆయన కోరుకుంటే సరే ఆయన అలాగే నీకు అటువంటి సంతానం కలుగుతుందని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాట. ఇప్పుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఈయన భార్యకు కూడా ఈ విషయాన్ని చెప్పి మళ్ళీ భార్యను తీసుకుని మళ్ళీ తన గృహానికి తాను వచ్చేసాట. కొంతకాలానికి ఈవిడ గర్భవతి అయిన తర్వాత ఈవిడ చక్కని ఒక మగపిల్లవాడిని కన్నదిట. మగపిల్లవాడిని కన్న తర్వాత సాక్షాత్తు వ్యాస మహర్షే వచ్చి ఆ పిల్లవాడి యొక్క జాతక కర్మ అంతా కూడా చేసి, అంటే బారసాల ఇవన్నీ కూడా చేసిన తర్వాత జాతకం వేస్తారు. ఆ జాతక కర్మ అంతా చేసిన తర్వాత నీ పిల్లవాడు చాలా గొప్ప యోగ్యుడు, మహానుభావుడు అవుతాయ్యా అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాట. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, స్వస్తి.